నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం వచ్చేసింది. అందరిలో కూడా అంటే అమ్మవారి ఆరాధన కోసం నిజంగా ఒక మంచి మాసం అని చెప్పుకోవాలి శ్రావణ మాసము. అందరిలో ఒక సందేహం ఉంది గురుగారు. మామూలుగా మనకి వరలక్ష్మి వ్రత కథలో పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం రోజున చేసుకోవాలి అని చెప్పబడింది. కానీ ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. 28 పౌర్ణమి వచ్చింది, 21 చేసుకోవాలని కొంతమంది అంటున్నారు. లేదు, 28 పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చేసుకోవాలి అని కొంతమంది అంటున్నారు. అసలు వరలక్ష్మి వ్రతము ఏ రోజున చేసుకోవాలి ఒకటి, ఇంకొకటి కొంతమంది ఇప్పుడు 21 అనుకున్నా 28 అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలో ఆ రోజు చేసుకోలేకపోతుండొచ్చు వాళ్ళ కారణాల వల్ల. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఏ వారమైనా చేసుకోవచ్చు అంటారా, లేకపోతే వరలక్ష్మి వ్రతం అసలు చేసుకోలేని వాళ్ళు కూడా ఏమైనా పరిహారాలు చేసుకుంటే అంతే పుణ్యఫలం లభిస్తుంది, అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది అంటారా? తప్పకుండా అమ్మ. ముఖ్యంగా శ్రావణ మాసంలోనే శ్రావణ శుక్రవారాలు ఎందుకు చేస్తారు అంటే శుక్రుడు యాక్టివ్ అయ్యేటువంటి మాసం అది. మన కర్మ దారిద్రము తొలగి శుక్రుడు యాక్టివ్ అవుతాడు. శుక్రుడు ఇస్ లిక్విడ్ క్యాష్ కారకం. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు లలిత, మన లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. అందుకని పర్టికులర్గా శ్రావణ పౌర్ణమికి ముందు, శ్రావణ పౌర్ణమి తర్వాత ఉండే శుక్రవారాలు పాటిస్తారు. ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఆ మాసమే ఎందుకు అంటే శుక్రుడికి శనికి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కోణస్థానం సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభఫలప్రదాహ అనే సూత్రం ఉంటుంది. సో శని, శుక్రుడు, బుధుడు ముగ్గురు కూడా త్రికోణాల్లో ఉంటారు ఒకరికొకరు. అందుకని శ్రావణ మాసం ఎక్కువగా శుక్రుడికి సంబంధించిన శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. అయితే మొత్తం గాలి ఉంది, ఎయిర్ ఉంది, కానీ ఫ్యాన్ పెట్టుకుంటే కాస్త ఎక్కువ వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. సింపుల్. మరి వేరే సమయంలో చేస్తే ఉండదా అంటే ఉంటుంది, ఉండదని నేను చెప్పను. ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు ఎక్కువ ఎలా ఉంటాయో కాలాన్ని బట్టి ఎలాగో గ్రహస్థితిని బట్టి కూడా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే సరే ఎన్ని వారాలు చేయాలి, ఏ వస్త్రం కట్టుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. అవి తప్పేం కాదు నా ఉద్దేశంలో. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక ఇంటికి గెస్ట్గా వెళ్ళారు, మీకు మంచి బిర్యానీ వండారు, మంచి మీరు మీకు ఇష్టమైన బిర్యానీ, వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు, బిర్యానీ, మంచి జ్యూసు, మంచి టేబుల్, రూమ్ అంతా నీట్గా ఉంది, కానీ అక్కడ మీకు మర్యాద లేదు. అది మీరు స్వీకరిస్తారా? ఇంకెందుకు స్వీకరిస్తాం, వచ్చేస్తాం అక్కడి నుంచి. మర్యాద లేనప్పుడు ఎంత బిర్యానీ పెడితే ఎందుకు, ఎంత జ్యూస్ అయితే ఎందుకు, ఎన్ని వాళ్ళు బంగారం ఇచ్చినా అసలు మీకు ఎందుకు? అలాగే మీరు ఎంత చేసినా భక్తి భావన లేకపోతే అమ్మవారు ఆ పూజను స్వీకరించరు. భక్తి ఉండాలి, భావన ఉండాలి. భావన ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ అమ్మవారు నిజంగానే అమ్మవారు ఉంది, అమ్మవారు వస్తుంది, అమ్మవారికి నేను పూజ చేస్తున్నా, అమ్మవారు స్వీకరిస్తుంది అన్నప్పుడు మాత్రమే ఆ భావన కలుగుతుంది. అలా కాకుండా ఏదో పటం పెట్టేసాం, ఏదో అందరూ చేస్తున్నాం, నేను చేస్తున్నాను, మా అమ్మ చేసింది, మా చెల్లి చేసింది, మా అక్క చేసింది, నేను చేస్తున్నాను, చేయకపోతే నాకు భక్తి లేదనుకుంటారేమో, నేను చెడ్డదాన్ని అనుకుంటారేమో అనే భావంతో చేయొద్దు. నమ్మి చేయాలి. అక్కడ అమ్మవారు వస్తుంది, అమ్మవారే మొత్తం నడిపిస్తుంది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు తల్లి తండ్రిని ఎందుకు గౌరవిస్తాము? నా తల్లి నా తండ్రి అనే భావనతో, తను లేకపోతే నేను లేననే భావంతో చేస్తున్నాం. వాళ్ళు అనేవారు లేకపోతే నేను అనేది లేను కదా, వాళ్ళ వల్లే నేను ఉన్నాను కదా భూమి మీద ఈరోజు అనే భావనతో ఈ విశ్వాన్ని మొత్తం నడిపించే అమ్మవారికి నేను చేసుకుంటున్నా భక్తితో. అంతేగాని అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నా అనే భావంతో చేస్తే కాదు. ఇంకొకటి, మీరు పూజ చేసేటప్పుడు మాత్రమే కాదు, అక్కడ మీరు పూజకి అమర్చుకునే విషయంలో కూడా భావన కనెక్ట్ అవ్వాలి. అంటే ఎలా అంటే ఇంట్లో 5గురు ఉన్నారు, అమ్మవారికి లడ్డూలు నైవేద్యంగా పెడదాం అనుకున్నారు, 5 రెళ్ళు 10 లడ్డూలు అనుకుని తీసుకుంటే అమ్మవారు స్వీకరించదు అంటా నేను. అంటే అందరూ ఏమనుకుంటారు, సరే అమ్మవారికి పెడతాము, ఎలాగో తినదుగా, ఇక్కడ ఉన్నది పట్టం కదా, తింటేనే పోనీ ఒక లడ్డు తింది మిగతా 9 పంచుకుందాం అనుకుంటే ఎట్లాగో తినదు కదా, మనమే తింటాం కదా, 5 మంది ఉన్నాం, 5 రెళ్ళు 10 లడ్డూలు అనుకొని తీసుకోకండి అంటా నేను. అమ్మవారికి 10 లడ్డూలు, అద్భుతమైన లడ్డూలు చూపిస్తే అమ్మవారు ప్రీతి చెందుతుంది, అమ్మవారు స్వీకరిస్తుంది. తర్వాత మీరు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఇదే గెస్ట్గా మీరు వెళ్ళారు, ఏమంటే సిరి గారు మీరు ఎట్లాగో తినరు మాకు తెలుసు, మేము 10 లడ్డూలు తెచ్చుకున్నాం, ఏదో అలంకారం కోసం మేము ముందు పెట్టామంటే మీకు ఎట్లా ఉంటుంది? మేము తిన్నాను తెచ్చుకున్నామండి, మీకు ఏదో ఊరికట్లా పెట్టండి టేబుల్ మీద,
అసలు మీకు ఎట్లా ఉంటుంది అసలు చిచి ఏంటిది అవమానంగా అలంకారం ఉంటుంది కోసం first. పెట్టావా అవును అలంకారం కోసం పెట్టావా అని మీకే అనిపించినప్పుడు మరి భగవంతుడికి ఎలా అనిపిస్తుంది అవును ఎప్పుడు కూడా మన భావనలో అలంకారం కోసం పెట్టట్లేదు నేను తినడం కోసం పెట్టట్లేదు నేను తర్వాత ప్రసాదంగా స్వీకరించుకుంటానే దాన్ని కానీ అమ్మవారు ఇది స్వీకరిస్తుంది ఇది ఖచ్చితంగా స్వీకరిస్తుంది అనడానికి మనకి చూడండి ప్రసాదం టేస్ట్ మారుతుంది గమనించండి ఇప్పుడు భగవంతుడికి ప్రసాదం చేసినప్పుడు ఉమ్, అమ్మవారి కోసం ఏదైనా వండినప్పుడు ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది గమనించారు ఎప్పుడైనా మీరు ఉమ్. మనం ఇంట్లో చేసుకునే దానికి అమ్మవారి కోసం మనం ప్రత్యేకంగా చేసినప్పుడు ఆ టేస్ట్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది వ్యూవర్లందరికీ కూడా తెలుసు ఆ విషయం భక్తి మార్గంలో ఉండేటువంటి వారికి అబ్బాయి ఇంత మధురంగా ఉంది ఏంటి అనుకుంటాం ఎందుకంటే దృష్టి చేత స్వీకరిస్తుంది మీరు అనుకోవచ్చు ఏమండి మరి అక్కడ ఉండే లడ్డు అక్కడే ఉంటుంది అలా స్వీకరిస్తుంది మీకు ఒకటి ఏదైనా ఒక లైన్ రాసిస్తానండి మీకు మీరు దీన్ని బైహార్ట్ చేయండి అంటే బైహార్ట్ చేస్తారు మీకు వచ్చేసింది కానీ ఇక్కడ ఉన్నది ఎక్కడికి పోలేదుగా అవును ఇక్కడ ఉంది ఇక్కడే ఉంది కానీ మీ మైండ్లోకి వెళ్ళిపోయిందిగా అవును. అలాగే అమ్మవారు ప్రతిదీ స్వీకరిస్తుంది ఒక చీర కొంటాం శుక్రవారం పూట పెట్టాలి అమ్మవారి కోసమే పెడుతున్నాను తీసుకోండి ఆ అమ్మవారు ఎలా కట్టుకున్న తర్వాత నాకు బాగుంటుంది కదా కలర్ అని ఇట్లా చూసుకొని అస్సలు అట్లా పెట్టకూడదు ఇంకోటి ఏంటంటే అమ్మవారికి కొనే చీర ఏదైతే ఉంటుందో పొరపాటును కూడా చీర షాపులో ఒంటి మీద ఇలా పెట్టుకొని చూసి బాగానే ఉంది కదా ఇది అమ్మవారికి పెడుతున్నా అని ఒంటి మీద పెట్టుకొని అసలు పెట్టకూడదు అది చాలా పెద్ద దోషం ఉమ్, నీకు ఎక్కడ నువ్వు అసలు అమ్మవారు పెడుతున్నాను భావన ఎక్కడుంది అవును ఇది అమ్మవారికి కడితే ఎలా ఉంటుంది అమ్మవారు కనుక లలిత అమ్మవారో లక్ష్మీ అమ్మవారో ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందని చేసుకొని తీసుకోండి ఉమ్, ప్రసాదం పెట్టినా పుష్పాల అలంకరణ చేసినా ఏం చేసినా ఇప్పుడు మీరు బ్రహ్మచర్యం పాటిస్తారు ఆ పూజ చేసే రోజు ఉమ్, ఎందుకు పాటిస్తున్నారు మీకోసం పాటిస్తున్నారు ఇంకోటి అమ్మవారికి ఇష్టమని పాటిస్తున్నారు బ్రహ్మచర్యంగా ఉంటే నేను చేస్తాను ఆ భావన కనెక్ట్ అవ్వాలి అమ్మవారు ఉందనే భావన కనెక్ట్ అవ్వకుండా ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అంట శ్రావణ మాసం వచ్చినా మార్గశిర మాసం వచ్చినా మార్గశిర లక్షవారాలు చేస్తాము శ్రావణ శుక్రవారాలు చేస్తాము ఎన్ని చేసినా నేను అనేది ఏంటంటే మీకు ఆ భావన కనెక్ట్ అవ్వనంతసేపు అమ్మవారు అక్కడికి రాదు వచ్చినా మీ పూజ స్వీకరించదు అందుకే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవంట ఇక శ్రావణ శుక్రవారాల్లో కొన్ని ఆటంకాలు జరిగాయి అనుకుందాం ఇంతకు మీరు అన్నట్టుగా ఉమ్, మీకు భక్తి గనకుంది అయ్యో నేను చేసుకోలేకపోతున్నాను నాకు ఈ ఆటంకం కలిగిందని మీరు నిజంగా మనసులో బాధపడితే అది కూడా ఒక రకమైన పూజే ఉమ్, ఇప్పుడు ఇది ఎట్లా అంటే పూజ అంటే ఎంతసేపు మీరు కూర్చొని ఏదో స్తోత్రాలు చదువుతూ చేసేది కాదు మనసులో ఆ భావన చెందారు అయ్యో నేను చేసుకోలేకపోతున్నా అయ్యో నేను చేసుకోలేకపోతున్నా అది కూడా పూజే అలానే యాక్టింగ్ చేయడం కాదు అయ్యో నేను చేసుకోలేకపోతున్నా అనేసి నిజంగా ఫీల్ అవ్వగలగా అదే. నిజంగా ఫీల్ అయ్యి కనుక చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా కొలమానం ఎంతసేపు డబ్బులు వచ్చేస్తే పూజ ఫలించింది డబ్బులు రాకపోతే పూజ ఫలించలేదు ఇదే కొలమానం ఎవరికైనా కూడా పూజ చేసాము అమ్మాయి ₹1,00,000 కలిసి వచ్చింది ఆ పూజ పూజ ఫలించింది ఫలించే చేసుకుందాం డబ్బులు రాలేదు అమ్మ ఇదేదో పూజ ఫలించట్లేదేమో అనుకుంటా కొలమానం ఎప్పుడు డబ్బుతో కాదు మనం చూడాల్సింది చాలా కొలమానాలు ఉంటాయి మన ఆరోగ్యంతో కొలమానం ఉంటుంది మన ఇంట్లో ఉండే ఆరోగ్యంతోని పిల్లల అభివృద్ధితోని చాలా విషయాలు రిలేషన్స్ అన్నిట్లో కొలమానం ఉంటుంది నువ్వు చేసిన పూజ నీకే ఫలితం ఇవ్వాలో అమ్మవారికి తెలుసు మనకి ఏది మంచిదో అమ్మవారికి తెలుసు అంతేగా నువ్వు ఎంతసేపు నీ పూజకి డబ్బుల్నే నువ్వు కొలమానంగా తీసుకుంటే అది వేస్ట్ కాకపోతే ఏంటంటే డబ్బు ఉంటే అన్ని బాగుంటాయి కదా అని దాంతోనే కొలమానంగా చూస్తాం మనం అయితే ఇక్కడ ఏంటంటే చక్కగా మనిషిని ప్రశాంతంగా పెట్టుకొని ఇంకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రశాంతంగా అసలు అమ్మవారికి ఒక తల్లి ఎలా అయితే బిడ్డకి అంటే తనకి సేవ చేసుకోవడంలోనే ఆనందం ఎలా పొందుతుందో తను అన్నం తినిపిస్తే ఎలా ఆనందం పొందుతుందో అలాగా మీరు చేయగలగాలి అప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఈ ప్రాసెస్ ఈ భావన మిస్ అవ్వడం వల్ల పూజలు ఫలించట్లేదు అదే ఇంకొకటి ఇది 21న చేసుకోవాలంటారా 28న ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా రెండు చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం అయితే శుక్రవారం చేసుకోవడం శ్రావణ శుక్రవారం చేసుకోవడం ముఖ్యం అది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమః